హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రతి ఒక్కరు చూసుంటారు కదా. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. అయితే 6 వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. కోహ్లీ సెంచరీ కూడా ఒక స్పెషల్ అనే చెప్పొచ్చు. అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు మనకు తెలుసు. అలాగే ఇండియా పాక్ మధ్య రైవలరీని ఇష్టపడిన వారు అంటూ కూడా ఎవరు ఉండరు. అలా ఉంటుంది ఆ రైవలరీ. అయితే ఈ రైవలరీ గురించి 90s కిడ్స్కి బాగా తెలుస్తుంది. ఎందుకంటే 90s కిడ్స్ టైంలో మనకి 99 నుంచి చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్లో కానీ. అయితే దీనికి సంబంధించి మనం ఫుల్ ఫ్లెజ్డ్గా చూడాలనుకుంటే మనకి ఓటీటీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీ అంటే మీకు తెలుసు కదా, వాస్తవ సంఘటనని మనకు చూపిస్తారు. అలాగే మన ఇండియన్ ప్లేయర్స్ని అలాగే పాకిస్తాన్ ప్లేయర్స్ కూర్చొని అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వాళ్ళు చెప్పారనమాట. అసలు రైవలరీ ఎలా ఉండేది, ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు స్లెడ్జింగ్ ఎలా ఉండేది, ఒకరినొకళ్ళు ఎలా అటాక్ చేసుకునేవారు, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అయితే అందులో భాగంగా 1999లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి కొన్ని హైలైట్స్ చెప్పడం జరిగింది. అయితే ఇది చెన్నై వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది, అది వేరే విషయం. అయితే ఎప్పుడైతే పాకిస్తాన్ గెలిచిందో అక్కడ చెన్నైలో ఉన్న స్టేడియంలో ఉన్న ఆడియన్స్ అంతా కూడా స్టాండింగ్ ఓయేషన్లో పాకిస్తాన్ను అప్రిషియేట్ చేశారు. సో దీనివల్ల చెన్నై ఆడియన్స్ చాలా స్పోర్టివ్ అండ్ చాలా ప్రాక్టికల్ అని చెప్పి పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే 1999లో షోయబ్ అఖ్తర్ అనే ఒక దిగ్గజం అందరికీ పరిచయం అయ్యారు. అయితే షోయబ్ అఖ్తర్ ఈ డాక్యుమెంటరీలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చెన్నైకి గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు గేమ్కి ముందు షోయబ్ అండ్ అఫ్రిది షాపింగ్కి వెళ్ళారు. అయితే ఆ షాపింగ్లో అఫ్రీదీని అందరూ గుర్తుపట్టడం, మాట్లాడడం, ఆటోగ్రాఫ్లు అడగడం జరిగింది, కానీ షోయబ్ని ఎవరు పట్టించుకోలేదు. అయితే ఎవరో ఒక పర్సన్ షోయబ్ మీద భుజం మీద చేయేసి నువ్వెవరు బాబు అని చెప్పి అడిగితే షోయబ్ వెంటనే తన పేరు చెప్పకుండా నీకు తెలుస్తుంది నేనెవరో అని చెప్పి ఒక ఆన్సర్ ఇచ్చారంట. అయితే తర్వాత చెన్నై మ్యాచ్లో మనం చూసుకుంటే మన ఇండియన్ ప్లేయర్స్ని అంటే ఇలా ఒక్కొక్క వికెట్ పడిపోతూ ఉంటుంది అనమాట షోయబ్ బౌలింగ్లో. సో ఆ విధంగా షోయబ్ పేరు మారుమోగిపోయింది 1999 మ్యాచ్ నుంచి. అప్పటి నుంచి షోయబ్ అఖ్తర్ బౌలింగ్ అంటే ఇండియన్ ప్లేయర్స్ భయపడే పరిస్థితి మనందరికీ తెలుసు. అలాగే షోయబ్ బౌలింగ్కి ఏ రేంజ్లో భయపడతారో కూడా మన ప్లేయర్స్ వాళ్ళ మాటల్లోనే మనం ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు. అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ షోయబ్ చాలా అగ్రెసివ్ అండ్ అబ్యూజివ్ కూడా. తనే ఒప్పుకుంటాడు ఈ డాక్యుమెంటరీలో. తను గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉండేవాడు, ఏ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేసేవాడు, అదంతా కూడా తను చెప్పాడు. అంటే అదంతా కూడా తన దేశభక్తి అన్న వే చెప్తూనే తను నేచర్ ఏ విధంగా ఉండేదో తను అన్నింటినీ ఒప్పుకోవడం జరిగింది. అలాగే మన ఇండియన్ ప్లేయర్స్ కూడా వాళ్ళతో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చాలా బాగా అంటే చాలా ఫ్రెండ్లీ మోడ్లో షేర్ చేసుకున్నది మనం చూడొచ్చు డాక్యుమెంటరీ. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 1999లో ఏదైతే పాకిస్తాన్ ఇండియా టూర్ అయిపోయాక 2 months గ్యాప్లో కార్గిల్ యుద్ధం జరిగింది. అయితే ఈ కార్గిల్ యుద్ధం వచ్చి ముషరఫ్ నేతృత్వంలో జరిగింది. అప్పటి పాకిస్తాన్ ప్రధాని ముషరఫ్. సో ఆ నేతృత్వంలో జరిగింది. సో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ మధ్య రైవలరీ ఇంకా వేరే లెవెల్కు వెళ్ళిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక 15 సంవత్సరాల పాటు ఎటువంటి మ్యాచెస్ జరగలేదు. అయితే అప్పుడు మనకు తెలుసు మన ప్రధాని అంటే 2004 టైంలో మన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ఎటువంటి వాళ్ళు, ఆయన ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ని ఎంకరేజ్ చేస్తారు కానీ ఒక రైవలరీని ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేయరు. అందుకని ఆయనకి అజాత శత్రువు అంటారనమాట. సో ఈ నేపథ్యంలో ఆయన పాకిస్తాన్తో మంచి సంబంధాలు మనం కలిగి ఉంటే మంచిది అన్న ఒక సదుద్దేశంతో ముషరఫ్తో చర్చలు జరపడం జరిగింది. అట్ ది సేమ్ టైం ముషరఫ్ కూడా ఏదైతే కార్గిల్ యుద్ధం ఆయన నేతృత్వంలో జరిగినప్పటికీ కూడా తన స్నేహహస్తాన్ని ఇండియాకు అందించడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఇండియా పాకిస్తాన్ అంటే మనకి తెలుసు కదా, హిందూ ముస్లిం భాయి టైప్లో స్నేహహస్తం అందించే ప్రయత్నంలో భాగంగా ప్రతిసారి కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు క్రికెట్తో దాన్ని కలిపే ప్రయత్నం చేసేవారు, రాజకీయంగా జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా సరే. ఈ నేపథ్యంలో అప్పుడు 2004లో ఒక టెస్ట్ మ్యాచ్ మనం కండక్ట్ చేద్దాం, మన ఇండియన్ ప్లేయర్స్ని పాకిస్తాన్కి పంపిద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇలా ఇండియన్ ప్లేయర్స్ అయితే పాకిస్తాన్కి వెళ్ళాలి. అది కూడా కార్గిల్ యుద్ధం తర్వాత కాబట్టి చాలామందికి చాలా భయాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో
2004లో మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళడానికి చాలా 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 భయపడ్డారంట. అప్పుడే మన షెహ్వాగ్ కూడా ఎంగేజ్మెంట్ అయిన టైం ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అంత అవసరమా ఈ సిరీస్ను స్కిప్ చేసుకోవచ్చు కదా, నీకు ఇప్పుడిప్పుడే ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి చెప్పడం కూడా జరిగిందని చెప్పి షెహ్వాగ్ తన ఎక్స్పీరియన్స్ని ఈ సిరీస్లో షేర్ చేసుకున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక డే స్టెప్ తీసుకొని వీళ్ళంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. చాలా హై సెక్యూరిటీలో వాళ్ళని పాకిస్తాన్కి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి కూడా మొత్తం పాకిస్తాన్ రోడ్లన్నింటినీ కూడా ముందుగానే ఖాళీ చేయించి వీళ్ళని హోటల్ వరకు సాగనంపడం, ఇదంతా కూడా మనకి రియల్ విజువల్స్ అన్నీ కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఏ విధంగా మన వాళ్ళు ఎంత ప్యానిక్ అవుతూ అక్కడికి వెళ్ళారో ప్రతిదీ కూడా మనకి చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఈ డాక్యుమెంటరీ. అండ్ సో మనం ఈ వన్డే చూసుకుంటే మొత్తం వన్డేలో 3 మ్యాచెస్ ఉంటాయి మనకు తెలుసు. అయితే ఫస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో ఇండియన్ టీమే విజయం సాధించింది. అయితే అంత ఈజీగా సాధించలేదు. ఎందుకంటే పాకిస్తాన్ గడ్డ మీద 2004 ముందు వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ టీంని ఇండియా ఓడించలేదు. అది పాకిస్తాన్కున్న ఆల్ టైమ్ రికార్డ్ అనమాట అప్పటి వరకు. అయితే ఎప్పుడైతే 2004లో ఫస్ట్ టైం పాకిస్తాన్ గడ్డ మీద ఇండియన్ టీం విన్ అయింది, అది కూడా టెస్ట్ వన్డే మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఇండియన్ టీం విన్ అయింది. ఇది పాకిస్తాన్ ప్లేయర్స్ అస్సలు తీసుకోలేకపోయారు. వాళ్ళు అసలు ఆ విన్నింగ్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ అస్సలు ప్రశాంతంగా లేరు. ఎలా అయినా సరే ఏదైతే వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేశారు కాబట్టి ఎట్లా అయినా సరే ఆ వన్డే విన్ అవ్వాలి అన్న ఒక సంకల్పం అయితే తీసుకున్నారు. అయితే ఆ మ్యాచ్లో కూడా అంత ఈజీగా జరగలేదు. లాస్ట్ బాల్ 6 కొట్టాల్సి ఉంది పాకిస్తాన్ ప్లేయర్, తను కూడా మోయిన్ ఖాన్. అయితే మోయిన్ ఖాన్ 6 కొట్టేస్తాడు అని అనుకునే టైంలో నెహ్రా బౌలింగ్. అయితే అప్పటికే గంగూలీ వచ్చి నెహ్రాకి కొంచెం గైడ్ చేయడం, జాగ్రత్తగా వెయ్యి, ఇలా వెయ్యి, అలా వెయ్యి అని చెప్తే అప్పుడు నెహ్రా నేను అక్కడ మోయిన్ ఖాన్ని చూడట్లేదు, జావేద్ని చూస్తున్నాను అని చెప్పారు. అయితే ఇక్కడ జావేద్ ఎవరని మీకు డౌట్ రావచ్చు. 1986లో ఇదే విధంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో జావేద్ బ్యాటింగ్లో, జావేద్ కూడా పాకిస్తాన్ ప్లేయర్, ఒక్క బాల్ 4 రన్స్ చేయాల్సి ఉన్నప్పుడు ఒక బాల్ వేసిన వెంటనే బౌండరీకి పంపించి 4 రన్స్తో పాకిస్తాన్ అప్పుడు విజయం సాధించింది. అయితే ఇప్పుడు జావేద్ని చూస్తున్నాను ఎందుకు చెప్పారు ఇక్కడ నెహ్రా అంటే, జావేద్ టెక్నిక్ ఇక్కడ మోయిన్ ఖాన్ యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, సో దానికి భిన్నంగా నేను బౌల్ చేస్తే ఖచ్చితంగా అవుట్ చేయడమో లేదంటే 6 వెళ్లకుండా చేయొచ్చు అనేది నెహ్రా ఉద్దేశం అనమాట. అయితే ఏదేమైనప్పటికీ నెహ్రా వేసిన బాల్ని చాలా గట్టిగా మోయిన్ ఖాన్ కొట్టడం, అది 6 వెళ్ళిపోతుందని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ జహీర్ ఖాన్ చేతిలో పడి అది అవుట్ అయి ఫస్ట్ విన్ అయింది పాకిస్తాన్ గడ్డ మీద ఆ మ్యాచే. సో ఆ విధంగా పాకిస్తాన్ గడ్డ మీద ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యాం. అండ్ సెకండ్ అదే వన్డే సిరీస్లో సెకండ్ మ్యాచ్ వచ్చి రావల్పిండి వేదికగా జరిగింది. అయితే రావల్పిండి వేదికగా జరిగితే మనకు తెలుసు కదా, మన షోయబ్ అఖ్తర్ది రావల్పిండి హోమ్ టౌన్. సో రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటారు షోయబ్ అఖ్తర్ని. సో అక్కడ విన్ అవడం అంత ఈజీ కాదు. అక్కడ షోయబ్ అఖ్తర్కున్న అక్కడ హోమ్ టౌన్ కాబట్టి తనకున్న ఎంకరేజ్మెంట్ కానీ మామూలు తను నార్మల్గానే అగ్రెసివ్ కాబట్టి, అండ్ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి ఎలా అయినా ఓడించాలన్న ఉద్దేశంతో పాకిస్తాన్ సెకండ్ మ్యాచ్ విన్ అయింది. సో థర్డ్ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ మనకు తెలుసు. అయితే ఈ మ్యాచ్లో ఎలా అయినా విన్ అవ్వాలి అని చెప్పి ఇండియా అనుకుంటే, ఎలా అయినా వీళ్ళతో ఒక ఆట ఆడుకోవాలని చెప్పి షోయబ్ అఖ్తర్ అనుకున్నారట. సో ఈ విషయాన్ని కూడా డాక్యుమెంటరీలో షోయబ్ అఖ్తర్ స్వయంగా చెప్పారు. అంటే విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది నథింగ్, కానీ వీళ్ళని టార్చర్ చేయాలి, వీళ్ళని ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పి షోయబ్ అఖ్తర్ ఫిక్స్ అయినట్టు మనకి డాక్యుమెంటరీలో చెప్పడం జరిగింది. అయితే ఇది చూసుకుంటే ఈ థర్డ్ మ్యాచ్ అనేది చాలా పోటాపోటీగా జరిగింది. ఎక్కడా కూడా ఇండియన్ టీం తగ్గలేదు, అలాగే పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా తగ్గలేదు. అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ అందరికీ కూడా ఇది చాలా ఫన్నీ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే పంటి కింద రాయిలాగా మన బాలాజీ అనమాట, మన ఇండియన్ టీంలో 11th ప్లేయర్ బాలాజీ మంచి బౌలర్, అయితే బ్యాట్స్మెన్ మాత్రం కాదు. అలాంటిది షోయబ్ అఖ్తర్ బాల్ వేస్తున్నారంటే సచిన్ టెండూల్కర్తో సహా ప్రతి ఒక్కరు భయపడే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ బాలాజీ మాత్రమే 6 కొట్టేవాడు. అప్పట్లో బాలాజీ బాగా ఈ విషయంలో బాగా ట్రెండ్ అయ్యేవాడు మనకు తెలుసు. షోయబ్ అఖ్తర్ నుంచి బాల్ వస్తే బాలాజీ కంపల్సరీ 6 కొడతాడనమాట. సో ఆ టైంలో షోయబ్ అఖ్తర్ ఏ విధంగా ఇరిటేట్ అయ్యారు అంటే, నా జీవితంలో ఒక పీడకలగా మిగిలిందంటే బాలాజీయే. ఎందుకంటే నేను ఎంత స్పీడ్లో వేసినా దాన్ని 6 కొట్టేవాడు. ఒక టైంలో షోయబ్ అఖ్తర్ బాలాజీ దగ్గరికి వెళ్ళి బెదిరించడం కూడా జరిగిందంట. నేను వేసే స్పీడ్కి ఆ బాల్ని చెస్ట్కో దేనికో తగిలితే నువ్వు ఇక్కడ అంటే
స్పాట్లో చచ్చిపోతావు, సో కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొట్టు అని చెప్పి షోయబ్ వెళ్ళి బాలాజీని బెదిరించిన ఒక సిచ్యువేషన్ కూడా ఉందంట. సో దాన్ని కూడా ఈ డాక్యుమెంటరీలో షోయబ్ తను చెప్పడం జరిగింది, తన ఎక్స్పీరియన్స్. సో ఆ విధంగా నాకు ఒక పీడకలగా మిగిలిపోయాడు బాలాజీ, అసలు ఎలా కొట్టేవాడో కూడా నాకు తెలియదు అని చెప్పి. అలాగే మన ఇండియన్ ప్లేయర్స్ కూడా ఏంటి అలా కొట్టేస్తున్నా, అంత ఫాస్ట్గా బాల్ వస్తుంది అంటే, ఏమో నాకు బాల్ కనిపించట్లేదు, ఎలాగోలా కొడుతున్నా అది 6 వెళ్తుంది అని బాలాజీ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడంటే. ఇదంతా ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే మనకి డాక్యుమెంటరీలో చూడొచ్చు. ఈ విధంగా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ వన్డే సిరీస్లో 3rd మ్యాచ్ ఇండియాయే విన్ అయింది. అట్ ద సేమ్ టైం ఇండియా విన్ అయినప్పుడు కూడా అక్కడ స్టేడియంలో ఎటువంటి గొడవలు జరగలేదు. అక్కడ పాకిస్తాన్ ఆడియన్స్ చాలా పాజిటివ్గా తీసుకొని ఇండియన్స్ అందరినీ కూడా వాళ్ళు కూడా క్లాప్స్ కొడుతూ అప్రిషియేట్ చేస్తూ సాగనంపడం జరిగిందని చెప్పి మొత్తం ఈ సిరీస్ గురించి అయితే మొత్తం ఇండియన్ ప్లేయర్స్, పాకిస్తాన్ ప్లేయర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ డాక్యుమెంటరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఎవరైతే ఇండియా పాకిస్తాన్ రైవల్రీ ఏ రేంజ్లో ఉండేది తెలుసుకోవాలంటే మనం ఈ డాక్యుమెంటరీ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. అయితే మనకి ఈ సిరీస్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అదేంటంటే పాకిస్తాన్ బ్యాటింగ్ అని కాదు, కంప్లీట్ తన క్రికెట్ సీక్రెట్ అనేది ఒకటి రివీల్ చేశారు. నార్మల్గా అయితే రివర్స్ స్వింగ్ అని చెప్పి ఒక బౌలింగ్ టెక్నిక్ ఉంటుందంట, అది పాకిస్తాన్ వాళ్ళే ప్లే చేసేవాళ్ళు. సో ఈ రివర్స్ స్వింగ్లో బాల్ వేస్తే ఏ బ్యాట్స్మెన్ ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా కొట్టలేకపోయేవారంట. అయితే ఎప్పుడు ఆ టెక్నిక్ తెలియనంత వరకు, కానీ ఆ టెక్నిక్ మన ఇండియన్ ప్లేయర్స్ తెలుసుకొని కొట్టడం స్టార్ట్ చేశారు అని చెప్పి ఈ విషయం గురించి ఈ డాక్యుమెంటరీలో ఒక హైలైట్ అనే చెప్పొచ్చు. అయితే ఈ రివర్స్ స్వింగ్ని పరిచయం చేసింది సర్ఫరాజ్ నవాజ్. ఆయన చాలా ఓల్డ్ ప్లేయర్. సర్ఫరాజ్ నవాజ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఒక టైంలో వీళ్ళందరూ పార్టీకి వెళ్ళినప్పుడు సర్ఫరాజ్ నవాజ్ ఆల్కహాల్ తీసుకొని టెక్నిక్ గురించి బయటకు రివీల్ చేయడం, తర్వాత మన బ్యాట్స్మెన్స్ దీన్ని ఎలా కొట్టాలని చెప్పి ప్రాక్టీస్ చేయడం, మన బ్యాట్స్మెన్కి ఆ టెక్నిక్ తెలిసిపోయిందని తెలిసి వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు ఆ బాల్ని ఇలా కవర్ చేసి బౌల్ చేసేవారంట. అప్పుడు బాల్ ఎలా వస్తుందో తెలియకపోవడంతో మళ్ళీ బ్యాట్స్మెన్ తడబడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇలా రివర్స్ స్వింగ్ గురించి కూడా మనకి డాక్యుమెంటరీలో చెప్పడం జరిగింది. సో మనకి ఈ సిరీస్లో ఏదైతే ఉందో అందులో ఇండియా విన్ అయిపోయింది. ఫస్ట్ టైం పాకిస్తాన్ గడ్డ మీద పాకిస్తాన్ని ఓడించి ఇండియా కప్ తీసుకొచ్చేసింది. దీని తర్వాత ఒక టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో మనకి షెహ్వాగ్ హైలైట్ అయ్యారని మనం చెప్పొచ్చు. ఈ టెస్ట్ సిరీస్లో ఆఫ్ కోర్స్ మనకు తెలుసు షోయబ్ అఖ్తర్తో ప్రతి ఒక్కరికి గొడవలు అవుతూ ఉంటాయి. అయితే ఈ సిరీస్లో షోయబ్ అఖ్తర్కి షెహ్వాగ్కి మధ్య చాలా స్లెడ్జింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా షెహ్వాగ్ ఎక్కడా తగ్గలేదు. ఈ టెస్ట్ మ్యాచ్ ఈ టెస్ట్ మ్యాచ్లో 300 రన్స్ చేశాడు. అయితే 298 వచ్చినప్పుడు సచిన్ వచ్చి షెహ్వాగ్ని వార్న్ చేశారంట, ఒక్కొక్కటి కొట్టుకో, ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఇండియన్ ప్లేయర్ 300 కొట్టలేదు, సో నీకు ఒక రికార్డు ఉంటుంది అంటే. అప్పుడు షెహ్వాగ్ అన్నాడంట, ఒకవేళ 298లో నేను అవుట్ అయిపోయినా కూడా ఈ రికార్డ్ నాదే, ఎందుకంటే ఇప్పటివరకు 298 కూడా ఎవరు కొట్టలేదు, సో నేను ఖచ్చితంగా 6తో ఎండ్ చేస్తా అని చెప్తే, నువ్వు ఒక పిచ్చోడు రా, నీకు అర్థం కావట్లేదని చెప్పి సచిన్ వెళ్ళిపోయాడంట. అయితే ఆ విధంగా షెహ్వాగ్ ఏదైతే 300 6తో ఎండ్ చేస్తానని చెప్పారో ఆ విధంగానే లాస్ట్ బాల్ 6 కొట్టి తను 300 రన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ సిరీస్లో కూడా ఇండియా విన్ అవ్వడం పాకిస్తాన్ గడ్డు మీద, అంటే ఇండియా విన్నింగ్ పాకిస్తాన్ గడ్డు మీద స్టార్ట్ అయింది మాత్రం 2004 నుంచి అని చెప్పొచ్చు. అప్పటితో మనకి అంటే ముల్తాన్లో జరిగింది ఈ మ్యాచ్, ఏదైతే టెస్ట్ మ్యాచ్ ఉందో, అందుకే ముల్తాన్ కా సుల్తాన్ అని చెప్పి షెహ్వాగ్ని అనడం జరుగుతుంది. అయితే ఈ ముల్తాన్ అనేది పాకిస్తాన్ అప్పటి కెప్టెన్ ఇంజిమమ్ యొక్క హోమ్ ప్లేస్. ఆ ప్లేస్లో ఎలా అయినా సరే నేను టెస్ట్ మ్యాచ్ విన్ అవ్వాలి అని చెప్పి ఇంజిమమ్ అనుకున్నారంట, కానీ అయినప్పటికీ కూడా ఓటమి తప్పలేదు. ఆ విధంగా ఇండియా మన ప్రస్థానాన్ని పాకిస్తాన్లో స్టార్ట్ చేయడం, విన్నింగ్ జరగడం, ఆ విధంగా పాకిస్తాన్ రైవల్రీ ఏ విధంగా ఉంటుందనేది ఆద్యంతం ఈ డాక్యుమెంటరీ 3 ఎపిసోడ్స్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ రైవల్రీ మీరు చూడాలనుకుంటే ఈ డాక్యుమెంటరీని అస్సలు మిస్ అవ్వద్దు. చూసాక కామెంట్ కూడా చేయండి.